ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మిమ్మల్ని బాధ పెట్టడం వల్లనే మీ పార్ట్నర్ లైఫ్ అనేది తలకిందులు అయ్యింది. మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో, మిమ్మల్ని ఏదైతే మోసం చేశారో దానివల్లే వాళ్ళ లైఫ్ అనేది ఈరోజు బాధపడేలాగా తన తలరాతే మారిపోయింది అని మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీసుకుందాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. టారో పరంగా కానివ్వండి, వేదిక న్యూమరాలజీ పరంగా కానీ, లేకుంటే ఆర్ఎస్ స్కానింగ్కి సంబంధించిన కానీ ఏదైనా కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ అనేవి ఉన్నాయి. ఎవరికైనా జాబ్కి సంబంధించిన యంత్రాస్ కావాలన్నా, రిలేషన్షిప్ గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి, బ్రేకప్ అయిపోతూ ఉంది, రిలేషన్షిప్ యంత్రాస్ ఉన్నాయి. అండ్ అలాగే మనీ స్ట్రక్ అయిపోయినవి, దానికి సంబంధించిన యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్, 70 టైప్ ఆఫ్ అరోమా ఆయిల్స్, డిసీజెస్కి సంబంధించినవి, షుగర్కి, బీపీకి, వీటన్నిటికి సంబంధించిన అరోమా ఆయిల్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా కానీ ఒక క్వశ్చన్ అయితే ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే, కాల్స్ చేసిన వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అనేది ఎలిజిబుల్ కాదు. సో దయచేసి ఎవరు కూడా కాల్ చేయకండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను చూడగానే రిప్లై అయితే ఇస్తాను, కొంచెం వెయిట్ చేయండి రిప్లై ఇచ్చే వరకు. అలా అంత పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ అనేది చేయండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టడం వల్లే వాళ్ళ కర్మ అనేది, వాళ్ళ తలరాత అనేది మారిపోయింది అని ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మీకు చేసిన మోసం కానివ్వండి, మీకు ఇచ్చిన పెయిన్ వల్ల కానివ్వండి, వాళ్ళ తలరాత, వాళ్ళ ఫేట్ అనేది మారిపోయింది అని ఇప్పుడు ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు. సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎందుకు వాళ్ళు అసలు అలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టారు, సో వాళ్ళు మీ విషయంలో చేసిన తప్పేంటి, ప్రజెంట్ వాళ్ళు అనుభవిస్తున్న కర్మ ఏంటి, వాళ్ళ లైఫ్ ఎలా మారింది, వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్స్ అయితే నేను తీయట్లేదు ఇక్కడ. సో జనరల్ రీడింగ్ కాబట్టి షఫలింగ్ చేసేటప్పుడు ఒకసారి మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. అలాగే తీసుకొని షఫలింగ్ చేసి కళ్ళు మూసుకొని ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని షఫలింగ్ చేసే టైంలో మీ నేమ్, మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. ఇంటి పేరుతో ఉంటే ఇంటి పేరుతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సహా, అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో 60 to 70% అనేది ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అయితే కనుక, మీ లైఫ్లో రీడింగ్లో చెప్పినట్టుగా జరిగితే కనుక మీకు సంబంధించిన ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినవని. ఒకవేళ కనెక్ట్ అవ్వకుంటే కనుక ఈ ఎనర్జీస్ మీకు కాదు, ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి. చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడం వల్లే అండ్ మిమ్మల్ని బాధ పెట్టడం వల్లే తలరాత అనేది మారిపోయింది అని ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. తను చేసిన కర్మకి తనే బాధ్యుడు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. చూద్దాం. 8 of Swords, the Tower, 4 of Cups, 6 of Cups, Queen of Wands, Six of Pentacles, Death,
Four of Wands, King of Wands, Knight of Swords, Ace of Pentacles, Ten of Swords, Two of Swords, Seven of Pentacles, Judgment, Eight of Pentacles, Queen of Pentacles, Five of Cups. క్వీన్ ఆఫ్ పెంటికల్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు వాళ్ళు చేసిన తప్పు వల్లనే, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడం వల్లనే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు లైఫ్ అనేది, ఫేట్ అనేది మారిపోయిందని ఫీల్ అవుతున్నారు. అసలు ఎందుకు అనుకుంటున్నారు? దీని అన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము, సమాధానాలు అనేవి చూద్దాము రీడింగ్లో. ఎందుకంటే మీ పార్ట్నరు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అనేది రివర్స్ అయిపోయింది. వాళ్ళంతటా వాళ్ళే వద్దనుకుని వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి. అది కూడా ఒక సడన్ చేంజ్ అనేది జరిగింది. సడన్ చేంజ్ కూడా ఎలా అంటే మీ ఇద్దరు గొడవ పడేంత విషయం అయితే కాదది. అయినా కూడా వాళ్ళ కోపంతో, వాళ్ళ అగ్రెసివ్నెస్తో మీరు బతిలాడుతున్నా కూడా, మీరు వద్దంటున్నా కూడా, వెళ్ళిపోవద్దని అంటున్నా కూడా బ్లాక్ చేయడము, లేకుంటే మీరు బాధపడుతున్నా కూడా పట్టించుకోకుండా ఈ రిలేషన్ని ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారు. అండ్ మిమ్మల్ని ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఉంచేసి వెళ్ళిపోయారు మీ పార్ట్నరు. అండ్ వద్దంటున్నా కూడా చాలా హర్ట్ చేసి, వద్దని బతిలాడుతున్నా, వెళ్ళొద్దని బతిలాడుతున్నా, వాళ్ళే కావాలని మీరు ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా, ఎన్ని రకాలుగా మీరు ట్రై చేసినా కూడా బ్లాక్ చేసుకోవడము, వేరే నెంబర్స్ నుండి కాల్స్ చేసినా కూడా బ్లాక్ చేసుకోవడము, ఇలాంటి. ఒకప్పుడు ఎట్లుందంటే మీరు మాట్లాడకపోతే వాళ్ళంతటా వాళ్ళే మీతో ఫ్రెండ్షిప్ చేయడము, వాళ్ళంతటా వాళ్ళే మీతో కావాలనుకుని రావడము, వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్లోకి రావడము. అండ్ ఈ రిలేషన్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం మెంబర్స్ 3 to 4 years పైనే, అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనేది ఉంది. రిలేషన్షిప్ అనేది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది ఉంది. అంటే షార్ట్ రిలేషన్ అయితే కాదనమాట. కొన్ని సంవత్సరాల నుంచి, మోర్ దెన్ 3 years నుంచి ఎక్స్ట్రా ఉన్న రిలేషనే అనమాట. అలాంటిది మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరంటే ఎంతో ఇష్టం అని చెప్పి, మీరు లేకపోతే బతకలేమని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్లోకి వచ్చారు. ఎలా చేశారంటే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మిమ్మల్ని బతిలాడుకుని, రిక్వెస్ట్ చేసి, మీరు కూడా వాళ్ళని ఇష్టపడేలాగా చేసుకుని మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు. అంతేకాని ఏదో మీరు వాళ్ళ వెంట పడడం వల్ల, లేకుంటే వేరే ఏదో రిలేషన్ వల్ల కానీ మీరు కలిసిన రిలేషన్ అయితే కాదు. అది ఫ్రెండ్షిప్ నుంచి అండ్ రిలేషన్లోకి వచ్చిన రిలేషన్ అనమాట ఇది. అండ్ వాళ్ళు ప్రతిదీ షేర్ చేసుకున్నారు, మీరు ప్రతిదీ షేర్ చేసుకున్నారు. మీతో ఉంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగానే ఉంది. కానీ ఒకనొక స్టేజ్ వచ్చినాక ఏమైందంటే కావాలని వాళ్ళు వాళ్ళకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండడము, ఫ్యామిలీస్ వల్ల, ఫ్యామిలీ రిలేషన్స్ వల్ల వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారు. వద్దంటున్నా కూడా, మీరు కావాలని ఎంత బతిమలాడుకున్నా కూడా వినకుండా వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ కోపానికి మిమ్మల్ని ఎప్పుడూ కూడా బలి చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ మాట తీరు కానివ్వండి, వాళ్ళ నేచర్ కానివ్వండి, ఎదుటి వాళ్ళని హట్టింగ్గా ఉండేదన్నమాట. అండ్ కొంచెం ఆవేశం ఎక్కువ ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, కొంచెం ఆవేశము, తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవడాలు, ఇలాంటివన్నీ చేసే పర్సన్. అండ్ ప్రజెంట్ మీరు ఎంత బాధపడ్డారు, ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు, ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నారు, బతిలాడుకున్నారు, వేరే నెంబర్స్ నుండి కాల్ చేశారు, బ్లాక్ చేసుకున్న అన్నిట్లో తెచ్చి
అన్నిట్లో నుంచి బ్లాక్ చేసుకున్నా కూడా ఏదో ఒక సోర్స్ దొరుకుతుంది మీకు మాట్లాడడానికి. కానీ వాళ్ళు ఏదో ఒక రకంగా మాట్లాడదామని చెప్పి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఏది వినలేదు, మీరు చెప్పే ఏ ఒక్క మాట కూడా వినలేదు అనమాట. నాకు వద్దు, నాకు ఈ రిలేషన్ వద్దు, నాకు అవసరం లేదు, నీతో నేను టార్చర్ పడలేను, నీతో నా లైఫ్ అవసరం లేదు, నువ్వు లేకుంటేనే నేను హ్యాపీగా ఉన్నాను. ఒకప్పుడు మీరు ఉంటేనే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మీరే కావాలని వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఈరోజు మీరు వద్దు, నాకు అవసరం లేదు అనుకుని వెళ్ళిపోయారు ఆ పార్ట్నర్. సో ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా కూడా పట్టించుకొని లేదనమాట. ఒకప్పుడు మీరే కావాలని చెప్పి మీ వెంట పడి పడి మరి రిలేషన్లోకి వచ్చిన మీ పార్ట్నరు ఈరోజు అంటే కొన్ని డేస్ తర్వాత వద్దు, ఈ రిలేషన్కి ఒక దండం అని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయారు. సో అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే మీ పార్ట్నర్ అసలు ఎందుకు ఈ రిలేషన్ని ఎండ్ చేసుకోవడం వల్ల, మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు తన ఫేట్ మారిపోయిందని అనుకుంటున్నారంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు మీకు చేసిన ఎమోషనల్కి మిమ్మల్ని హర్ట్ చేయడం వల్ల, బాధ పెట్టడం వల్ల వాళ్ళ లైఫ్ కూడా అంతే బాధాకరంగానే ఉంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మీరు కొంచెం ప్రేమ చూపిస్తే చాలు నా లైఫ్లో ఉండి ఇంకేం అడగను అని బతిలాడుకున్న మీరు వాళ్ళ లైఫ్లోంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో కూడా ఏదైతే బతిలాడుకున్నారో అదే వాళ్ళ లైఫ్లో లేదు. అండ్ ఆ ఒక్క సమస్యే కాదు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా అండ్ ఎమోషనల్గా ఏదైతే వద్దనుకుని వెళ్ళారో ముఖ్యంగా ప్రేమ ఏదైతే వద్దనుకుని వెళ్ళారో ఆ ప్రేమ అనేది ప్రజెంట్ అనేది వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళకి తోడుగా ఎవరు లేరు. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వీళ్ళకి తోడుగా ఉన్నారు. బట్ వదిలేసి వెళ్ళిపోయినాక వీళ్ళకంటూ ఎంతో మంచిగా ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే టిప్ టాప్గా ఒక రాణిలాగా రాజాలాగా ఉన్న బతికిన వీళ్ళు ఇప్పుడు ఒకళ్ళని అడిగే స్టేజ్లోకి వచ్చేసారు. ఎటు కదలలేని సిచ్యువేషను, ఎవరు హెల్ప్ చేయలేని సిచ్యువేషన్, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లోకి వచ్చారు. సో కర్మ ఎవరిని కూడా వదలదు కదా. సో ఇదే అనమాట దానికి మీనింగ్ అనేది. సో మీ పార్ట్నర్ కూడా ప్రెజెంట్ కొంచెం ప్రేమ చూపిస్తాను, కొంచెం నాతో మాట్లాడితే బాగుండు, ఎవరైనా నా ప్రాబ్లం షేర్ చేసుకుంటే బాగుండు అని వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా అందరు ఎట్లున్నారు, అవసరానికి వచ్చామా, పనులు చేసుకున్నామా, వెళ్ళిపోయామా, ఇలానే ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితో షేర్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏంటంటే మీకు ఎంతగా వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొన్ని ఫంక్షన్స్ జరగడము, అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఫంక్షన్స్ జరగడం, ఖర్చులు రావడము, సెలబ్రేషన్ జరగడం, ఇవన్నీ కూడా జరిగాయి. వాటి వల్ల ఏమైందంటే వీళ్ళకి బర్డెన్గా ఫీల్ అయిందంటే అప్పు చేసి మరీ వీళ్ళు ఏదో ఒకటి చేయాల్సిన సిచ్యువేషన్ రావడము, ఆ అప్పుల వాళ్ళు వీళ్ళని వెంటబడతా ఉండడము. ఒకప్పుడు మీరున్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే ఒక ఒక ఫ్రూట్ఫుల్గా ఉందంటే దేనికి కూడా లోటు లేకుండా ఉన్న వీళ్ళ లైఫ్ ప్రెజెంట్ అన్నిటికీ సమస్యలే. చెప్తారు కదా, కోటీశ్వర్లు అయినా కూడా బిచ్చగాళ్ళు అయ్యే స్టేజ్కి వస్తారు, బిచ్చగాళ్ళు కోటీశ్వర్లు అయ్యే స్టేజ్కి వస్తారని. అలానే వీళ్ళ లైఫ్ కూడా టర్న్ అయిపోయింది. అండ్ వీళ్ళు ప్రజెంట్ మీ నుండి ఏదైతే వద్దనుకుని వెళ్ళిపోయారో దానికోసం ఇప్పుడు ఆరాట పడుతున్నారు. కొంచెం ప్రేమ చూపించే వాళ్ళు ఉంటే బాగుండు, కొంచెం కేరింగ్ చూపించే వాళ్ళు ఉంటే బాగుండు. ఎంత బాధపడినా కూడా నేను వద్దనుకుని వెళ్ళిపోయాను, ఈరోజు నాకంటూ ఎవరు లేరే, నేను బాధపడుతుంటే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు లేరే, నేను ఏదైతే ఇచ్చానో అదే నేను ఈరోజు నా లైఫ్ కూడా స్పాయిల్ చేసుకోవడానికి రీజన్ అయ్యిందా అని ఫీల్ అవుతున్నారు. అండ్ మీ పార్ట్నరు ఏదో ఒక పెద్ద అమౌంట్లో ఏదో ఒక దాంట్లో అయితే మనీ అనేది స్పెండ్ చేయడం అయితే జరిగింది. అక్కడ లాస్ రావడం కూడా జరిగింది. ఆ లాస్ని పూడ్చలేని విధంగా అంటే ఇప్పుడు ఎంత అప్పులు ఎట్లా అయ్యారంటే ఆ మనీ కూడా వీళ్ళు ఒక పెద్ద అమౌంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ లాస్లోంచి బయటకు రాలేని సిచ్యువేషన్ అయితే ఉన్నారు వీళ్ళు. లేకుంటే ఏదైనా మనీ ప్రాబ్లం రావడము, ఫైనాన్షియల్ ప్రాబ్లం రావడము,
ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ప్రెజెంట్ వాళ్ళు ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కొంతమందికి ఇలాంటి సిచ్యువేషన్‌లో బతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ అన్న స్టేజ్‌లో కూడా ఉన్నారు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి లాగుందనమాట వీళ్ళ పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఎటు కదలలేని ఎటు కదిలినా కూడా అప్పులోళ్ళ గోల అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ముందు చూస్తేనేమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, వెనక చూస్తేనేమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఎటు కదిలినా కూడా ప్రాబ్లం వాళ్ళకి. అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారు. మెయిన్ ముఖ్యంగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయితే పడుతున్నారు. అండ్ ఎమోషనల్‌గా కూడా ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏదైతే ఎండ్ చేసుకొని వెళ్ళిపోయారో దానికి ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు. మీరున్నప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఎలా ఉందంటే దేనికైనా కూడా పెద్ద ప్రాబ్లం, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసుకోగల కెపాసిటీ ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీ పార్ట్నర్‌కి ఉంది. కానీ ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళ స్ట్రెంగ్త్ మీరే. ఇప్పుడు ఎప్పుడైతే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారో వాళ్ళ లైఫ్ కూడా బౌన్స్ అయిందనమాట. రివర్స్ అయిపోయింది. సో ఇప్పుడిప్పుడే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. నేను తప్పు చేశాను. నేను చేసిన తప్పు వల్లనే మిమ్మల్ని బాధ పెట్టిన బాధ వల్లనే నేను ఈరోజు బాధపడుతున్నాను. అనవసరంగా మీరు చూపించిన కేరింగ్ కానీ, ప్రేమ కానీ ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నానంటే మేబీ మీరే మిమ్మల్ని బాధ పెట్టడం వల్లనే, మిమ్మల్ని హర్ట్ చేయడం వల్లనే, మీరు ఎంత వద్దంటున్నా కూడా వెళ్ళిపోవడం వల్లనే అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళు అంత కనెక్ట్ అయ్యారు. వాళ్ళంతట వాళ్ళే మీ లైఫ్‌లోకి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసేసి, మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేసేసి, వద్దనుకుని రిలేషన్‌లో నుంచి వెళ్ళిపోయారు. బతిమలాడుతున్నా, ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే మీరు చేసిన మంచి వాళ్ళకి కనపడలేదప్పుడు. మీరు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి చూడండి. ఆ మిస్టేక్సే వాళ్ళకి కనిపించినాయి ఆ టైంలో. ఎందుకంటే ఇష్టమైనప్పుడు ఏదైనా ఇష్టంగానే ఉంటుంది. ఇష్టం లేనప్పుడు చిన్న మిస్టేక్ కూడా పెద్ద మిస్టేక్ లాగా భూతద్దంలో పెట్టి చూస్తారు. ఇలాంటి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో. సో ప్రెజెంట్ ఏంటంటే మీ దగ్గరికి వచ్చే ఆప్షన్ కూడా ఉంది వాళ్ళకి. కానీ మీ దగ్గరికి రావాలంటే మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వస్తావు? నేను 100 అన్నాను, అవన్నీ భరించి మళ్ళీ నన్నే అంటారు కదా అన్న ఉద్దేశంతో కూడా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. జరిగిపోయిన దాంట్లో గురించి పాస్ట్‌లోనే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఇలా జరిగిందంటే పాస్ట్‌లో నేను ఇలా చేశాను కాబట్టి నా లైఫ్ ఇలా మారిందని అనుకుంటున్నారు తప్ప, ఓకే తప్పేదో అయిపోయింది. ఇప్పటికైనా నేను నా పార్ట్నర్ దగ్గరికి వెళ్దాము, మీ దగ్గరికి వద్దాము, క్షమాపణ చెప్తాము, మళ్ళీ మీ లైఫ్‌లో ఆహ్వానిద్దాము, హ్యాపీగా మనిద్దరం ఉందాము అన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్‌కి లేదు. సో మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫాలో అవడమే కాకుండా మీ విషయంలో ఏదైతే కోరుకున్నారో వాళ్ళని కొంచెం ప్రేమ, ఆ కొంచెం ప్రేమ కూడా లేదని చెప్పి ఇప్పుడు అల్లాడుతున్నారు. దానివల్లే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎమోషనల్గా కేరింగ్కి ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఉన్న లైఫ్ లాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎవరితోనూ షేర్ చేసుకోలేరు. ఇటు అప్పులు వాళ్ళ గోల, ఇటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎమోషనల్గా అన్ని రకాలుగా ఉన్నాయి. జాబ్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది బిజినెస్ లాస్ అవ్వడము, లేకపోతే ఎక్కడో ఇన్వెస్ట్ చేసి పెద్ద మొత్తంలో వస్తుందని చెప్పి ఇన్వెస్ట్ చేయడము, అది అసలు దేనికి పనికి రాకుండా పోవడము. వీళ్ళైతే అప్పు ఇచ్చిన వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేయడము, ఇలాంటివన్నీ స్కామ్స్లో ఇలాంటి వాటన్నిటిలో కూడా ఇరుక్కున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో వీళ్ళు ప్రెజెంట్ రియలైజ్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన కర్మ వల్లనే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన బాధ వల్లనే, మీకు ఇచ్చిన పెయిన్ వల్లనే వాళ్ళ లైఫ్ ఇప్పుడు ఇలా తలవరాత వాళ్ళ ఫేట్ అనేది మారిపోయింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక కింగ్ క్వీన్ లాగా ఉన్నారనమాట. అలాంటిది ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఒక మేడైతే ఎట్లా ఉంటారో ఆ టైప్లో అయిపోయారు. ఏం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉండిపోయారు. సో ఎప్పుడు కూడా కాలం ఎప్పుడు కూడా మనకి లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది. ఇవాళ ఏదో మంచిగా ఉన్నాం కదా అని చెప్పి ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి అనేయడము, రేపన్న రోజు మళ్ళీ మనం ఆ పొజిషన్లో ఉంటామేమో ఎవడికి తెలుసు. సో ఎంత ఉన్నా కూడా ఒదిగి ఉండడం అనేది అందుకే ఎవరైనా కూడా. సో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడాల్సిన అవసరం లేదు. ఏమీ లేనప్పుడు అణిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటారో అలా ఉండాలి అంతే. లైఫ్ ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్గా చేసుకోవాలి. మంచిగా ఉన్నప్పుడు ఒకేలాగా ఉండాలి, చెడుగా ఉన్నప్పుడు ఒకేలాగా ఉండాలి.
లైఫ్లో లెసన్స్ అనేది నేర్చుకుంటూ ఉండాలి. మీ పార్ట్నర్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, నేను చేసిన కర్మకే, నేను బాధ పెట్టిన బాధ వల్లనే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నాను. ఆ రోజు వాళ్ళు ఫేస్ చేస్తున్నప్పుడు నాకేం అనిపించలేదు, ఈరోజు నేను ఫేస్ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ నేను ఉన్నాను అంటే రీజన్ నేను మాత్రమే. ఎందుకంటే నేను చేసుకున్న కర్మ నేనే అనుభవిస్తున్నాను ఈరోజు. ఇటు మీ దగ్గరికి రాలేక, అటు అక్కడ ఈ సిచ్యువేషన్ ఇచ్చేసుకోలేక నాకంటూ ఎవరు లేరే. కనీసం నేను ఏదైనా షేర్ చేసుకోవడానికి కూడా నాకు ఎవరు లేరా, నాకు సపోర్ట్గా ఎవరు లేరే అన్న ఫీలింగ్. నేను ఒంటరిగా ఉన్నానే, ఈ లైఫ్ అసలు బతకడం అవసరమా, ఎందుకు ఈ లైఫ్ బతకడము, ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్లు ఎందుకు ఉండడము అని ఫీల్ అవుతా ఉన్నారు మీ పార్ట్నర్. ఎందుకంటే మీకు చేసిన కర్మ వాళ్ళకి బౌన్స్ అయిందనమాట. చూద్దాము. సో ప్లెజర్ లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. మీరు ఎవరైతే ఉన్నారో మీకు మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం. వాళ్ళని చూడడము, చూస్తూ మాట్లాడడము, వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, వాళ్ళు ఏం చేసినా కూడా, తప్పు చేసినా కూడా మీకు ఇష్టమే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకంటే మీకు అంత పిచ్చి అనమాట. ఎడిక్ట్ అయిపోయారు మీరు. క్లారిఫికేషన్, ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐ ఆమ్ రైట్. అండ్ ప్రతిసారి మీరు ఏంటంటే నేను ఈ తప్పు చేయలేదు, ఈ తప్పు చేయలేదు, నేను ఇలా కాదు, ఇలా ఆలోచిస్తున్నాను, నేను నీ గురించి రాంగ్ అనుకుంటున్నాను, నేనేం తప్పు చేయలేదు అని చెప్పి ఎప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికే సరిపోయింది మీ టైం అంతా కూడా. ఎందుకంటే ప్రతిసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉన్నారు, వాళ్ళకి ప్రూఫ్ చూపిస్తూనే ఉన్నారు. కానీ మీ పార్ట్నర్ ఏంటి, నేనే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, నేను ఏం చెప్పినా కరెక్ట్. ఇలా మొండి పర్సన్స్, ఈగోయిస్ట్ పర్సన్, యాటిట్యూడ్ ఉన్న పర్సన్. కన్ఫ్యూజన్, ఐ ఆమ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో. మీ పర్సన్ ఏంటంటే ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. ఎప్పుడు కూడా బ్లేమ్ చేయడము, మీరు కాదు ఇట్లా ఇట్లా అని చెప్తే మళ్ళీ ఆలోచించుకోవడం, మళ్ళీ తర్వాత బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఆలోచించుకోవడము, మళ్ళీ మిమ్మల్ని అనడము. ఇదే ఎప్పుడు కన్ఫ్యూజన్ పర్సన్ అనమాట. ఒక దాని మీద స్టాండ్ తీసుకునే పర్సన్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళకి మైండ్లో ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. ఒక విషయం ఉంటే అది 100 రకాలుగా కాదు, 1000 రకాలుగా ఆలోచించే పర్సను. అంటే పాజిటివ్గా ఆలోచించే పర్సన్ అయితే కాదు. పాజిటివ్గా మీరు 100 రకాలుగా కాకుండా 1000 రకాలుగా ఆలోచించినా అది గుడ్డే అవుతుంది. కానీ బ్యాడ్గా ఒక్క రకంగా ఆలోచించినా కూడా అది బ్యాడే అవుతుంది. సో మీ పార్ట్నర్ కన్ఫ్యూజన్ ఉన్న పర్సన్, ఇది అవునా కాదా, వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా, వీళ్ళు నిజంగానే చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా, ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. కమ్యూనికేషన్, ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నరు పాస్ట్లో మీతో సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లేకపోతే ఏదో ఒక కమ్యూనికేషన్, అంటే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషనే. అంటే దగ్గర ఉండి రోజు చూసుకునే విధంగా ఉన్న పార్ట్నర్ అయితే కాదు. కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉండి రోజు కాల్స్, మెసేజెస్, మెయిల్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవడము, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీతో మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. డే అండ్ నైట్ మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలానే డే అండ్ నైట్ మాట్లాడుకున్న రోజు ఎట్లా ఉన్నాయో మాట్లాడమని బతిలాడుకున్న రోజు కూడా ఉన్నాయి అన్నమాట. అలాంటి పర్సన్ వద్దనుకుని వెళ్ళిపోయిన పర్సన్. ఒకప్పుడు మీరు కోపంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కోపంగా ఉంటున్నారా మీ పార్ట్నర్. రిగ్రెట్, ఐఎమ్ రియల్లీ సారీ మై వర్డ్స్ యాక్షన్స్. అండ్ మీ దగ్గరికి మళ్ళీ రావాలనుకుంటున్నారు, సారీ చెప్పాలనుకుంటున్నారు. నేను చేసే తప్పుకి క్షమించేంత చిన్న తప్పు అయితే చేయలేదు. ఎందుకంటే నువ్వు ఎంత బతిలాడుతున్నా, ఎంత వద్దు వెళ్ళొద్దని అంటున్నా, నేను హర్ట్ చేసి మాత్రమే వెళ్ళాను. సో నా మాటలకి, నా బిహేవియర్కి నేనే సిగ్గుపడుతున్నాను. సో రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని చెప్తున్నారు.
రెజువనేషన్, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ. ఇప్పుడు తెలిసిందనమాట వాళ్ళ లైఫ్లో మీరుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంది. ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నారు. అసలు మా ఇద్దరిలో ఎవరి మిస్టేక్ ఉంది మేము విడిపోవడానికి అని రివైండ్ చేసుకుంటున్నారు. ఆబ్వియస్గా వాళ్ళ మిస్టేకే ఉంటుందని వాళ్ళకి అర్థమైంది. సో దానివల్ల ఏంటంటే మీరున్నప్పుడు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది కదా, ఈరోజు హ్యాపీగా లేకపోవడానికి రీజన్ కూడా మీరు వాళ్ళ లైఫ్లో లేకపోవడం వల్లనే, మీరు మిమ్మల్ని పెట్టిన బాధ వల్లనే, మీ కన్నీటి వల్లనే. ఎవరైనా కూడా ఒకళ్ళ అకారణంగా కన్నీరు వచ్చేలాగా ఎదుటి వాళ్ళలో వచ్చేలాగా చేస్తే ఆ రిజల్ట్ అనేది వీళ్ళకే నెగిటివ్గా వస్తుంది. నెగిటివ్ ఎనర్జీస్ మాత్రమే ఇస్తుంది. వీళ్ళంటే మనం ఒకళ్ళ మంచి చేయాలి, మంచిగా మాట్లాడాలి, లేదంటే సైలెంట్ ఉండాలి, అంతే తప్ప వాళ్ళు అలా అవ్వాలి ఇలా అవ్వాలి, వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం, వాళ్ళ బ్లేమ్ చేసే విధంగా మాట్లాడడం వల్ల ఏంటంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ మళ్ళీ రివర్స్ మీకే వస్తాయి. మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది. అది కర్మ అయినా కూడా, ఏదైనా కూడా, నెగిటివ్ ఎనర్జీస్ అయినా కూడా. సో చూద్దాం. స్పైయింగ్, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మళ్ళీ బ్లాక్లో నుంచి తీయకుండా మిమ్మల్ని బ్యాక్గ్రౌండ్లో స్పై చేస్తున్నారనమాట. బ్యాక్గ్రౌండ్లో నుంచి స్పై చేస్తున్నారు. అంటే మిమ్మల్ని బ్లాక్లో నుండి తీసారంటే తీయలేదు, ఎందుకంటే వాళ్ళు ఈగోయిస్ట్ పర్సన్, యాటిట్యూడ్ ఉన్న పర్సన్. అంత తొందరగా తీసే రకాలేం కాదు. ముందు ఒక స్టెప్ తీసుకున్నారు, యాక్షన్ తీసుకున్నారు. ఏంటి, ఏం చేస్తున్నారు మీరు, ఎలా ఉన్నారు, అసలు మీరు మూవ్ ఆన్ అయిపోయారా? అంత హర్ట్ చేసేసాను కదా, మీ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా అని మీ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవడము, లేకపోతే వేరే ఐడీస్ నుంచి మీ ఇన్స్టాగ్రామ్స్ చూడడము, లేకపోతే మీరు ఏం చేస్తున్నారో ఫాలో అప్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ యాక్షన్ ఇది స్పైయింగ్. సెకండ్ యాక్షన్ వచ్చి బ్లాక్లో నుండి తీయడము. ముఖ్యం ఎక్కడ ఉందంటే చుట్టూరు తిరిగి వచ్చే రకాలన్నమాట మీ పార్ట్నర్. కంట్రోల్ యువర్ ఓన్లీ మైండ్, బీ ఇన్ యువర్ లిమిట్స్. ఎప్పుడు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ విషయానికి వచ్చేసరికి నువ్వు నా దానివి, నువ్వు నా వాడివి. మరి మరి మీ విషయానికి వచ్చేసరికి నేను నాకు నచ్చినట్టు ఉంటా, నువ్వు చెప్పేది ఏంటి, నువ్వు చెప్తే నేను వినాలా ఏంటి అనుకునే రకాలన్నమాట. సో ఎప్పుడు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి అని చేసేవాళ్ళు. అపోజింగ్, కాంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్, యు ఆర్ ఏ లయర్. సో ఎప్పుడు కూడా అపోజింగ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అబద్ధాలు చెప్తున్నారేది వాళ్ళు, కానీ బ్లేమ్ చేసేది మిమ్మల్ని. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, నేను నిజం చెప్పట్లేదే అని. అంటే వాళ్ళకి నమ్మకం లేదు మీ మీద. అంటే ఇప్పుడు కూడా వాళ్ళు నమ్మకం లేదంటే వాళ్ళ ప్రేమ మీద వాళ్ళకి నమ్మకం లేదని. ఇప్పుడు వన్స్ ఒకళ్ళు మనల్ని బ్లేమ్ చేస్తున్నారంటే వాళ్ళ ప్రేమ మీద వాళ్ళకి నమ్మకం లేదని. అదే పార్ట్నర్కి వాళ్ళ ప్రేమ మీద వాళ్ళకి నమ్మకం లేదు. లాయాలిటీ, డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్, జస్ట్ బి ట్రూ. వాళ్ళ విషయంలో వచ్చేసరికి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే, నేను బాగున్నాను, నేనేం తప్పు చేయలేదు, నా తప్పు చూపించు, ఏదైనా చేస్తే నువ్వే చేస్తున్నావు చూడు, నేను ఇలా ఉన్నాను ఎలా ఉన్నాను అంటే మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉండాలన్న ఫీలింగ్లో ఉన్నారు వీళ్ళు. అంటే మిస్టర్ పర్ఫెక్ట్ లాగా మీరు అనుకోవాలంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం లేదు, కానీ నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అదైతే వీళ్ళకి లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. క్వశ్చన్, ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. సో మీరు వాళ్ళకి ఎంత ఇష్టపడినా మిమ్మల్ని ఎప్పుడు కూడా బ్లాక్ చేయడము తీయడము, బ్లాక్ చేయడము తీయడము, హర్టింగ్ అయ్యే విధంగా ఏదో ఒకటి అనడము, మళ్ళీ మీరు ఏం చేస్తున్నారా అని ఎంక్వైరీ చేసుకోవడము, మళ్ళీ వాటి గురించి ఏమైనా తెలిసినా కూడా మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేయడము. ఏంటంటే కంట్రోలింగ్ ఒకటి, క్వశ్చనింగ్ ఒకటి, వదిలేశారము అని అయిపోయారా అనేది ఒకటి. ఇవన్నీ ఎన్నో రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టారు. ఆ బాధ అనేది, ఆ పెయిన్ అనేది మీరు తీసుకోలేకపోయారు. వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారు, వద్దంటున్నా కూడా వెళ్ళిపోయారు. ఫైనల్ డెస్టినేషన్, దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ఓన్లీ వన్. కానీ మీరేమనుకుంటున్నారు,
ఎన్ని సంవత్సరాలు అయిపోయినా వీళ్ళని తప్ప నా లైఫ్లో ఇంకొకళ్ళు వద్దు, వీళ్ళే కావాలి. వాళ్ళు తిట్టినా ఓకే, వాళ్ళు నన్ను కొట్టినా ఓకే, వాళ్ళు నాతో ఎలా ఉన్నా ఓకే, వీళ్ళ కోసమే నేను బతుకుతాను, వీళ్ళ కోసమే వెయిట్ చేస్తాను, వీళ్ళు తప్ప నా లైఫ్లో ఇంకొక పర్సన్ నేను ఊహించుకోను అని ఉన్నారు మీరు. అపాలజీ, గివ్ మీ ఏ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ అవుట్ ఇట్. సో తొందరలోనే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడము, బ్లాక్లో నుండి తీయడము, మీకు అపాలజీ చెప్పడము, అండ్ ఒక ఛాన్స్ ఇవ్వమని, లాస్ట్ ఛాన్స్ ఇవ్వమని అడగాలని అనుకుంటున్నారు మీ పార్ట్నరు. మ్యారేజ్, లెట్ బి టుగెదర్ ఫర్ ఎవర్. కొంతమందిలో అయితే మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే న్యూగా మ్యారేజ్ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ ఒకవేళ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉంటే కనుక వాళ్ళు మ్యారేజ్కి సంబంధించి అంటే ఏదో ఒకటి ఫర్ సపోజ్ కొంతమంది ఏంటంటే కొన్ని ఆశ ఉంటుంది కదా, వీళ్ళ నా హస్బెండ్ అని ఆశ ఉంటుంది, వాళ్ళతో తాళి కట్టించుకోవడము, ఇట్లాంటివి చిన్న చిన్న ఆశలు ఏదైనా ఉంటే అవన్నీ తీరుస్తారు మీకు, మీ పార్ట్నర్ వచ్చి తీర్చాలని అనుకుంటున్నారు. కన్ఫ్యూషన్, ఐ ఫీల్ జెలసీ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. అండ్ మీ పార్ట్నర్ విషయంలో కూడా మీరు కొంచెం బాగా జెలసీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మీరు చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి. ఎవరితో మాట్లాడడం మీకు ఇష్టం ఉండదు, ఎవరితో బిహేవ్ చేసినా ఇష్టం ఉండదు, వాళ్ళు నాకు మాత్రమే అన్న ఫీలింగ్ మీకు ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ అది అందరికీ ఉంటుంది. మెమరీస్, ఐ స్వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. సో మీ పార్ట్నర్ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. అండ్ మెమరీస్, మీ ఇద్దరి మధ్య జరిగిన పాస్ట్లో జరిగిన ఫొటోస్ కానివ్వండి, చాట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మెమరైజ్ చేసుకుంటున్నారు. అనవసరంగా నేను బాధ పెట్టాను, ఇప్పుడు నా లైఫ్ చూడు, నిన్ను బాధ పెట్టడం వల్లనే నా లైఫ్ ఇలా అయిపోయింది, మళ్ళీ నేను వెంటనే దగ్గరికి రావాలి, తొందరగా వచ్చి నిన్ను మళ్ళీ మన ఇద్దరు మందులాగా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. అబ్సెషన్, ప్యాషనాలిటీ, ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో ఫర్ ఎవర్. అండ్ మీకు ఒక కమిట్మెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు, మ్యారేజ్ కమిట్మెంట్, లేకపోతే లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోను నీ లైఫ్లో నుంచి అని అనుకుంటున్నారు. మళ్ళీ ఈ ఏదైతే ఉందో ఈ రిలేషన్ ఎండ్ చేసింది, మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది అవ్వాలని అనుకుంటున్నారు. సో ఇదనమాట మీ పార్ట్నర్. మరి ఎప్పటికల్లా మీ లైఫ్లోకి వస్తారు చూద్దాం. ఇప్పటికల్లా బ్లాక్లో తీసి మీ లైఫ్లోకి వస్తారు. On the day 3, 12, 21, 30 of this month or next month, take your guru's blessings. సో మీకు ఎవరైనా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ బ్లెస్సింగ్స్ తప్పకుండా తీసుకోండి. ఎవరికైనా మీరు ఏమన్నా అంటే తిడితే కనుక ప్లీజ్ ఫర్గివ్ చేయండి. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి సారీ అడగండి. మీ సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంటే కనుక మీరు సారీ అడగండి. ఎవరైనా మీ విషయంలో తప్పు చేస్తే ఫర్గివ్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇది ఒకటి చెప్పుకోండి యూనివర్స్కి ప్రతిరోజు కూడా మార్నింగ్ టైంలో. సో మనం ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా కూడా మన కర్మ అనేది నెగిటివ్ కర్మ ఏదైనా ఉంటే కనుక అది కంపల్సరీ క్లియర్ అవుతుంది. ఇలా చెప్పుకోవడం వల్ల, యూనివర్స్కి చెప్పుకోవడం వల్ల, మనం వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళకి చెప్పలేకపోవచ్చు. సో మీరు ఓకే నేను ఈ తప్పు చేశాను, ఓకే నేను ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే కనుక ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే చెప్పుకోండి. యూనివర్స్ అనేది బ్లెస్సింగ్స్ ఇస్తుంది మీకు. మీరు ఏదైనా నెగిటివ్గా ఆలోచించిన నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉన్నా ఇవంతా కూడా క్లియర్ చేసేసి, ఏమైనా బ్లాకేజెస్ ఉంటే క్లియర్ చేసేసి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మీ లైఫ్లోకి వచ్చేలా చేస్తుంది. బాధలను ఎదుర్కో, మీకు అనుభవించే బాధ పరిస్థితి వల్ల కాదు, ఆ పరిస్థితిని ప్రతిఘటించడం మరియు నిరోధించడం వల్ల ధైర్యంగా ఎదుర్కోండి. ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్కి నా నా దగ్గర నుంచి వెళ్ళిపోయారే అనుకోకుండా దాని నుండి మీరు స్ట్రెంగ్త్ అవ్వాలి. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని చూసుకోవాలి తప్ప నాకు ప్రాబ్లం వచ్చింది అని ఏడుస్తా కూర్చోవడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? అవ్వదు కదా. అసలు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఓకే ప్రాబ్లం వచ్చింది, ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లం వస్తుంది, కానీ సొల్యూషన్ ఏంటి?
సొల్యూషన్ వెతుక్కోకుండా ప్రాబ్లం దగ్గరే ఆగిపోతున్నారు మీరు. సో సొల్యూషన్ వెతుక్కోమని చెప్తున్నారు, బాధపడుతూ కూర్చోకుండా. జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయాలు ఉండవచ్చు, కానీ మంచి అనుసరిస్తుంది. సో మన లైఫ్లో బ్యాడ్ సిచ్యువేషన్ గుడ్ సిచ్యువేషన్ ఎలా అయితే ఉంటాయో, బ్యాడ్ డేస్ గుడ్ డేస్ ఎలా అయితే ఉంటాయో, బ్యాడ్ డేస్ వచ్చిన దగ్గర నుంచి బ్యాడ్ డేస్ నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకోమని అంటే దాంట్లో ఉన్న మంచి నేర్చుకోమని, బ్యాడ్ని నేర్చుకోమని కదా. ఇప్పుడు మనకు ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని మోసం చేస్తారు కూడా, వాళ్ళు కూడా మోసపోవాలి, వాళ్ళ లైఫ్ కూడా నాశనం అయిపోవాలని కోరుకోవడం కాదు. ఓకే, నన్ను మోసం చేశారంటే ఓకే, నా తప్పు ఉంటే నాకు శిక్ష వెయ్యి, ఒకవేళ వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళకి దేవుడే చూసుకోవాలి అని అనుకోండి. అంతే కదా. నేను చచ్చిపోయా, వాళ్ళు నాశనం అయిపోవాలా, వాళ్ళు చచ్చిపోవాలా, ఇలా అలా అనడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ కోసం మీకే బ్యాక్ వస్తాయి అన్నమాట. బ్యాక్ వేసేసి ఎక్స్ట్రా కర్మ అనేది మీ లైఫ్లోనే యాడ్ అవుతూ ఉంటుంది. గురువు సంకల్పము, మీరు అనుభవిస్తున్నవన్నీ మీ గురువు సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయి, చిరునవ్వుతో అంగీకరించండి. సో ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో అది గురువు సంకల్పం వల్లనే జరుగుతుంది. సో ఏదైనా కూడా మన లైఫ్లో ఏదైనా జరిగిందంటే అది మన ఫేట్లో ఉంది కాబట్టి. ఎక్కడో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, లవ్లో ఉన్నారు, ఇప్పుడు డీప్గా ఉన్నారు అంటే అది డెస్టినీలో ఉంది కాబట్టి. సో యాక్సెప్ట్ చేయండి, ఏదైతే మన లైఫ్లో ఉందో అది మన డెస్టినీ వల్లే జరిగిందని చెప్పి మీరు యాక్సెప్ట్ చేసి లైఫ్లో ముందుకు వెళ్ళమని చెప్తున్నారు. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.